ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక శారీ మీదకి బ్లౌజ్కి ప్యాచ్ వేసుకుందామండి. శారీ వచ్చేసి ఇదండి. ఈ శారీ మీద బ్లౌజ్కి మనం ప్యాచ్ వేసుకున్నాము. శారీ వచ్చేసి ఈ విధంగా ఉందండి. చిలకపచ్చ శారీకి మనకు ఈ విధంగా వర్క్ వచ్చింది. అంతా థ్రెడ్ వర్క్ అండి. బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది. మనకు బ్లౌజ్ వచ్చేసి కూడా అంత సేమ్ బార్డర్ ఏ విధంగా ఉందో ఆ క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్కి మనకు ఆరెంజ్ గ్రీన్ కలర్తో కాంబినేషన్తో ప్యాచ్ వేసుకుందాం. బ్లౌజ్ డిజైన్ కోసం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందామండి. పొడవు వచ్చేసి 14.5. బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి మనకు 10.5. షోల్డర్ వచ్చేసి 5.5. భుజం మీద పట్టు వచ్చేసి 3 ఇంచెస్. నెక్ దగ్గర పట్టు వచ్చేసి 5.5 ఉందండి. 5 ఉందండి. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే 4.5 వస్తుంది. ఈ కార్నర్లో మనం ఈ విధంగా నెక్ కోసం మనం ఇక్కడ వచ్చేసి పట్టి 3 ఇంచెస్ ఉంది కదా, 2.5 అనేది నెక్ పెడుతుంటుంది. మనం ఈ విధంగా 2.5 ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని మనం నెక్ అనేది ఇట్లా బాక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ చేసుకుందామండి. ఈ విధంగా రౌండ్ చేసుకొని మనం కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి లైనింగ్ మెయిన్ పార్ట్ 2 పెట్టినానండి. మనం ఇప్పుడు లైనింగ్ని పెట్టి క్యాన్వాస్ని కట్ చేసుకుందామండి. నెక్కు వచ్చేసి క్యాన్వాస్ వేద్దాం. క్యాన్వాస్ వేస్తే మనకు నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ పెడుతున్నానండి. పైన వచ్చేసి చిన్నగా, కిందకి రాను కొంచెం వెడల్పు వచ్చేటట్టుగా చూస్తున్నాను. ఈ నెక్ వచ్చేసి ఇప్పుడు డిజైన్ చేసుకుందామండి. ఈ కలర్ క్లాత్తో మనం ప్యాచ్ వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న పీసెస్ కోసం ఇక్కడ చిన్న పీసెస్ను ఈ గ్రీన్ కలర్తో ప్యాచ్ వేస్తున్నాను. లైనింగ్ను మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలండి. లైనింగ్ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ తీసేసానండి. ఇప్పుడు వచ్చేసి ప్యాచ్ను మనం క్యాన్వాస్ను 2 కలిపి జాయింట్ చేద్దాము. ఈ 2 కలిపేసి చుట్టూ జాయింట్ చేస్తున్నాం. ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాము. రౌండ్ తిరిగే దగ్గర ఖర్చు పెట్టుకుంటున్నాక మనకు నీట్గా రౌండ్ తిరుగుతుంది.
బ్లౌజ్కు ప్యాచింగ్ జాయింట్ చేద్దామండి. ఇక్కడ లైనింగ్ కింద నుంచి ఇట్లా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకొని తిప్పేసుకోవాలి. కరెక్ట్గా మనం ప్యాచింగ్ మనకు మిడిల్లో పెట్టుకొని ఇట్లా గుండు పిన్ పెట్టుకుందామండి, కదలకుండా ఉంటుంది. ఈ విధంగా నెక్కమడి ప్యాచ్ వేసుకున్న తర్వాత చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ప్యాచ్. ఈ విధంగా మంచి వాళ్ళకు ప్యాచ్ని తిప్పేసుకొని మనం ఈ వారంలో స్టిచ్ చేసుకున్నామండి. ఈ విధంగా ఇటు సైడ్ కుట్టినాం కదా, ఇప్పుడు ఇక్కడ కానీ మనం ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా నెక్కమ్మడి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ గ్రీన్ కలర్ వేద్దామండి ప్యాచ్. ఈ కలర్ ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని మనం ఇట్లా మిడిల్గా చూసుకోవాలి. కరెక్ట్ మిడిల్లో చూసుకొని ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా చెక్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసుకుందాం. ఇంకోటి కూడా ఇటు సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వారంలో మనం లేస్ వేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ లేస్ వేసానండి. ఇటు సైడ్ వచ్చేసి కుచ్చులో లేస్ వేసుకుందామండి. ఓకే అండి, ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత ఈ మిడిల్లో మనం బిట్స్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.